నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వైసీపీ అధినాయకత్వం ఇప్పటికీ 7 విడతలుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. వారే రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అని అంతా అనుకున్నారు. ఇప్పటిదాకా అలా మార్చిన నియోజకవర్గాలు ఏకంగా 70 నుంచి 75 దాకా ఉన్నాయి. ఇందులో నుంచి చూస్తే చాలా మంది కొత్త ఇన్ఛార్జీల పనితీరుని అదే పనిగా వైసీపీ అధినాయకత్వం మదింపు చేస్తోంది అని అంటున్నారు కూడా. సిట్టింగ్ల మీద జనంలో అసంతృప్తి ఉందని, వారి పనితీరు బాగా లేదని భావించి అక్కడ సామాజిక సమీకరణాలు ఇతరత్రా అన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ఛార్జీలను మార్చారు. అయితే ఇన్ఛార్జీలలో కూడా ఇప్పుడు గ్రాఫ్ పెరిగిందని, వారు చాలా మంది ఉన్నారని అంటున్నారు. చాలా మంది ఇంకా తామున్న చోటు నుంచి గడప దాటలేదని అంటున్నారు. అదే సమయంలో ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో చాలా ఇన్ఛార్జీలకు క్యాడర్తో పూర్తి స్థాయిలో కనెక్షన్ లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ఛార్జీలుగా నియమితులు అయిన వారితో సిట్టింగ్లకు కొన్ని చోట్ల విభేదాలున్నాయి. దాంతో వర్గపోరు కూడా అండర్ కరెంట్గా సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ కొన్ని సీట్లలో పునరాలోచన చేస్తోంది అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ అధినాయకత్వం వైనాట్ 175 అన్న నినాదంతో భారీగా మార్పులు చేసింది. అయితే ఈ మార్పు చేర్పులలో పెద్దగా వర్కౌట్ కాని నియోజకవర్గాలు కూడా ఉన్నాయని లేటెస్ట్గా వస్తున్న సొంత సర్వేలలో తెలుస్తోంది. మరోవైపు చూస్తే టెక్నికల్గా కొత్త అభ్యర్థులు జనంలోకి దూసుకొని పోవడానికి ఎంతవరకు అవకాశాలున్నాయన్న దాని మీద కూడా వైసీపీ హైకమాండ్ ఆలోచనలు చేస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 100 దాకా పంచాయతీలు ఉంటాయనుకుంటే అందులో కలుపుకొని 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అయితే ఇందులో కొత్త ఓటర్లు కేవలం 5% ఓటర్లతో 20% పంచాయతీలను కవర్ చేయడానికి సరిపోతోంది అని కూడా లెక్క కడుతున్నారట. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎన్నికల వేళ ఇబ్బందులు వస్తాయని, అందువల్ల కొత్త అభ్యర్థులతో చాలా కష్టమని సర్వేలలో వచ్చిందని అంటున్నారు. ఇక వైసీపీ హైకమాండ్ చేయిస్తున్న సర్వేలు తీసుకుంటే ఆ విధంగా రావడంతో అందులో దాదాపుగా 20 అసెంబ్లీ సీట్లలో ఇదే రకంగా ఉండడంతో ఆయా చోట్ల కొత్త ఇన్ఛార్జీల స్థానంలో మళ్ళీ పాత వారికే ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ విధంగా భారీ మార్పులు కొత్త ఇన్ఛార్జీల విషయంలో ఉండవచ్చు అని తాడేపల్లిలో ఒక టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే విశాఖలో గాజువాక అలాగే అనకాపల్లి ఇన్ఛార్జీలు దూకుడు చేయలేకపోతున్నారని టాక్ ఉంది. అదేవిధంగా విశాఖ తూర్పులో చూసుకుంటే ఎంపీ ఎంవివి సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే టీడీపీకి ఈజీగా సీన్ మారుతోంది అని అంటున్నారట. ఇలాగే ఉత్తరాంధ్రలో కొన్ని కీలక నియోజకవర్గాలతో పాటు గోదావరి జిల్లాలలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సిట్టింగ్లకు సీటు ఇస్తే వీరి మీద బెటర్ అని కనుక తేలితే వారికే లక్కీ ఛాన్స్ అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి ఒక్క జగనే అని అంటున్నారు. జగన్ని చూసే ఓటేస్తారు, జగన్ కావాలి అనుకుంటేనే ఓటు పడుతుంది. కాబట్టి అభ్యర్థులను మార్చినా లేకపోయినా వైసీపీ ఎన్నికలను ఫేస్ చేయవచ్చు. కానీ వైసీపీ మాత్రం భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేసింది. అది కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసింది. కనీసం 20-25 సీట్లలో మార్పులు చేర్పులు చేసి ఆగి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా పెద్ద ఎత్తున చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎంతవరకు వస్తుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు వైసీపీ పునరాలోచనలో పడ్డమంటే మంచిది అని అంటున్నారు. మరి వైసీపీ ఇన్ఛార్జీల విషయంలో చేసే మార్పులు చేర్పులు ఏ నియోజకవర్గాలలో ఉంటాయో చూడాలి.